నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోనే పెన్షన్లు పంపిణీ చేశామన్న జీవి। వినుకొండ బోస్బొమ్మ సెంటర్లో సాయిబాబా మందిరంలో 6 కోట్ల ఒత్తులతో జ్యోతులతో శివదర్శన పూజలు। ఒక్క జ్యోతి వెలిగించిన ఎన్నో క్షేత్రాలు దర్శించిన రాని పుణ్యఫలమన్న అర్చకులు। ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే ఉత్సవాలు। వినుకొండ ఫోటోగ్రఫీ కేశానుపల్లి సుబ్బారావు ఘన సన్మానం। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ ప్రభుత్వం చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో లబ్ధిదారులకు అందజేశారు। వినుకొండ పట్టణ సీతయ్య నగర్ లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జీవి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు। ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలపై ఆరా తీశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ వృద్ధుల స్థైర్యాన్ని కాపాడడానికి, వితంతువుల ఆర్థిక సహాయానికి, వికలాంగుల మనోబలానికి తోడ్పాటునివ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ముందు చూపుతో డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావటంతో ఈ నెల 30వ తేదీనే ఇచ్చేలా ప్రణాళిక చేశారని, అందుకే ఒకరోజు ముందే పెన్షన్ అందజేశామన్నారు। రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి నిర్మాణం, ప్రజలకు మరింత సంక్షేమం అందజేయాలనే ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, అందుకు ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ ఉదాహరణ అన్నారు। దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం। ఇతర రాష్ట్రాల్లో 20 లక్షల మందికి 30 లక్షల మందికి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65,20,000 మందికి ప్రతి నెల పెన్షన్ అందజేస్తున్నాం। ఇతర రాష్ట్రాల్లో 1000 రూపాయల పెన్షన్ కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో 2000 పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 4000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు అందజేస్తున్నాం। 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు। ఒక 1000 రూపాయలు పెంచడానికి 1000 రూపాయల పెన్షన్ పెంచుతానని ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి। కానీ ఈరోజు చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచుతామంటే ఒక్క రోజులో పెన్షన్ పెంచారు। 1000 రూపాయల పెన్షన్ 3000 పెన్షన్ 4000 చేసి రాష్ట్రం అంతా పెన్షన్లు అందిస్తున్నారు। గత ప్రభుత్వంలో ఏ 5వ తారీఖు వస్తో తెలియదు, 10వ తారీఖు వస్తో తెలియని రోజులు పెన్షన్, కానీ ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది। రేపు ఆదివారం అని చెప్పి చంద్రబాబు గారు ఒక రోజు ముందే ఇమ్మన్నారు। ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది। మున్సిపల్ కమిషనర్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా। ఈ రోజు రాష్ట్రంలోనే వినుకొండ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ముందుంది। 90% ఇప్పటికే పూర్తయిపోయింది। ఇంకో గంట సేపట్లో 100% పూర్తి అవబోతా ఉంది। పెన్షన్ల పంపిణీ అంటే ఒక బాధ్యతగా ఈ రోజు వినుకొండ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి ఉదయం 5 గంటలకే తట్టి లేపి పెన్షన్ ఇస్తా ఉంటే ప్రతి కుటుంబంలో ఒక ఆనందం। ఇంటికి వచ్చి లేపి మరి పెన్షన్ ఇస్తా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎంత బాగుంది, చంద్రబాబు గారి పాలన అంటే ఎంత బాగుందని ఈ రోజు ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు। 3000 ఉన్న పెన్షన్ ఈ రోజు 4000 ఇస్తా ఉన్నారు। విభిన్న ప్రతిభావంతులకి గతంలో 3000 వచ్చిన పెన్షన్ ఈ రోజు 6000 ఇస్తున్నారని ఈ రోజు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు। లబ్ధిదారులందరూ సంతోషం వ్యక్తం చేసేటువంటి ఈ టైంలో గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటున్నారు ప్రజలు। రాష్ట్ర ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు। వైసీపీ పాలనలో ఏం చేశారండి? ఏమన్నా ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఒక పని చేశారా? ₹1 నిధులు ఇచ్చారా? ఈ పల్నాడు జిల్లాకి ఎక్కడిచ్చారో చూపించండి। ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఒక సిమెంట్ రోడ్డు వేయించలేదు మీరు, ఎందుకు వేయించలేదు? ఎస్సీ ఎస్టీలు అంత నిర్లక్ష్యమా? అందుకే ఎస్సీ ఎస్టీలని నిర్లక్ష్యం చేసినందుకు, పేద ప్రజలు నిర్లక్ష్యం చేసినందుకు ప్రజలు ఇంటికి సాగనంపారు। ఇప్పుడు చంద్రబాబు గారు వినుకొండ నియోజకవర్గానికి ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతంలో 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అలాగే తొందరలో ఎస్సీ కాలనీలు ఎక్కడుంటే అక్కడ దళితులున్న కాలనీ డెవలప్ చేయడానికి ఎస్సీ సప్లాన్ లో మళ్ళీ ప్రత్యేక నిధులు అందించబోతున్నారు। కార్పొరేషన్లు ఎందుకు నిర్వీర్యమైనవి? గతంలో వైఎస్ఆర్ పాలనలో కార్పొరేషన్లు ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎస్సీ కార్పొరేషన్లు గానీ, బీసీ కార్పొరేషన్లు గానీ అన్ని కార్పొరేషన్ నిర్లక్ష్యం చేశారు। అందుకే ఈ రోజు అన్ని కార్పొరేషన్లకు గౌరవాన్ని పెంచి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు। ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను ఈ రోజు అమలు చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం। జగన్మోహన్ పాలన ఆ రోజు వైసీపీ పాలనలో సాధించిందే ఉంది, రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేశారు। తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జరిగిన 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అంతర్జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ 17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా బాలికల జట్టు విజయం సాధించారని
ఈ విభాగంలో ఈ జట్టు వరుసగా రెండవసారి విన్నర్స్ సాధించడం జరిగినట్లు శావల్యాపురం జడ్పీ హైస్కూల్ పిడి రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ పోటీలలో తమ పాఠశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థినిలు కె కావ్య, ఎస్ సమీర, ఫస్ట్ ఇయర్ విద్యార్థినిలు ఓ శ్రవంతి, బి దేవమణి, వి దివ్యలు పాల్గొన్నారని పేర్కొన్నారు. వినికొండ బోస్బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం మానస శివరాత్రి సందర్భంగా శుక్రవారం 30 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవున శివలింగమును మహిళా భక్తులచే 6,000 ప్రమిదలతో, ఒక్కొక్క ప్రమిదకు 10,000 ఒత్తుల కట్టతో 6 కోట్ల ఒత్తులతో దీపములు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 6 కోట్ల ఒత్తుల జ్యోతులతో శివదర్శనం చేసుకొని మహిళా భక్తులు దంపతులు జన్మ తరింప చేసుకున్నారని, ఎన్నో క్షేత్రాలు దర్శించిన రాని పుణ్యఫలం కార్తీక మాసంలో ఒక్క జ్యోతి వెలిగించినా అది ఎంతో పుణ్యమని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు శాస్త్రి తెలిపారు. శివ సాన్నిధ్యమును పొందుతారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విషయాన్ని వివరించారని ఆయన అన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామన్నారు. 40 సంవత్సరాల బట్టి పరమేశ్వరుడికి జ్యోతులు ఇష్టం. అందువల్ల జనగటి మహారాజు గారికి చెప్పాడు, దశరథ మహారాజు గారికి జనగటి మహారాజు చెప్పాడు, అయ్యా కార్తీక మాసంలో ఒక్క జ్యోతి వెలిగించిన విశేషమైన పుణ్యఫలం వస్తుందని. అటువంటిది మనం జ్యోతులతోనే శివలింగ దర్శనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతో మహత్తరమైనటువంటిది, నభూతో నభవిష్యతి, ఎక్కడా జరగని కార్యక్రమం. చాలా మంది చెప్పారు పెద్దలు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన రాష్ట్రంలోనే జరగదండి, మీరు చేసిన విధంగా అన్నారు. మేము శ్రీశైలం తీసుకెళ్లి ఫోటోలు చూపించాం, కాశీలో చూపించాం, అయ్యా మా వల్ల కాదు, మేము చేయలేమయ్యా ఇంత కార్యక్రమాలు అన్నారు. పెద్దలు కూడా చాలా మంది చెప్తారు. కనుక ఈ కార్తీక మాసంలో జ్యోతులతో శివలింగ దర్శనం చేసుకోవడం చాలా విశేషమని పెద్దలు చెప్పారు. దానికి తోడుగా ఆవు పేడ పిడకల్ని ప్రతి ప్రమిద కింద ఆవు పేడ పిడకల్ని ప్రచురింపజేస్తున్నాం. ఆ ప్రమిదకు 10,000 కట్టారు, ఒత్తులు 10,000 ప్రమిదలు, 6,000 ప్రమిదలు, ప్రమిదకు 10,000 కట్ట, 6 కోట్ల ఒత్తులతో జ్యోతులతో శివలింగ దర్శనం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి మాకు ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ తన్నిది నాదమ్మ గారు, వారి కుమార్ రాజేంద్ర ప్రసాద్ గారు, ధర్మత్ మల్లేశ్వరి గారు వచ్చారు. ప్రధానంగా వారు రావడం మా దేవాలయం ఎంతో వారు అభివృద్ధి చేశారు, ఎంతో ఇచ్చి వారిని గట్టిగా పిలిచి వారి చేత జ్యోతి ప్రజ్వలన కోటి ఉత్తరేతో చేశాం వారి చేత. ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మహత్తరమైన కార్యక్రమానికి అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించి చేసినందరికీ కూడా చల్లగా కాపాడమని పరమేశ్వరుని నెలరోజు నుండి ప్రార్థిస్తున్నాం. స్వామి ఈ కార్యక్రమం జాగ్రత్తగా నిర్మించుకోవాలి, ఎవరికి ఇబ్బంది జరగకూడదు, అందరూ సహాయ సహకారం అందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ మనస్ఫూర్తిగా శతసహస్ర నమస్కారాలు చేసి స్వామి గారికి, బాబావారికి, శివుడికి ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు మేము ఉదయం ప్రాతః కాలంలోనే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని జరిగించడానికి దర్శకులు, నిర్మాతలు ప్రజలే, మీరే ప్రజలు సహాయ సహకారం చేసే కార్యక్రమాలు ఇవి. శ్రమ మాది, ఫలితం మీది. ఈ కార్యక్రమానికి 4 రోజులు బట్టి మేము శ్రమ చేస్తున్నాం. ప్రమిదలని, రంగులని, ముగ్గులని, గుర్తులని అన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మా కమిటీ వాళ్ళు మేము కలిసి అందరం చేస్తున్నాం. కాబట్టి ఒక్కడి వల్ల అయ్యే పనే కాదు ఇది. కనుక ఈ మహత్తరమైన కార్యక్రమం అందరూ భాగస్వామ్యం అందరినీ కూడా ఆ పరమేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, శ్రీశైల మల్లికార్జునుడు, త్రిభ్రాంతకేశ్వరుడు, ఆ మహాగణాధిపతి, ఆ వినుకొండ ప్రసన్నరామలింగేశ్వర స్వామి, కైలాసేశ్వర స్వామి వారందరూ కూడా ఈ భక్తుల్ని కాపాడి రక్షించాలని మరొకసారి నమస్కారం చేసుకుంటున్నాం. కొద్ది క్షణాల్లోనే శివాశ్లోకం చెబుతాము. చెప్పిన తర్వాత అందరూ నిదానంగా పూజ చేసుకొని కొబ్బరికాయలు కొట్టి స్వామిని నివేదన చేసిన తర్వాత మన జ్యోతులతో శివలింగాన్ని ప్రచురింపజేస్తాం. కనుక ఈ కార్యక్రమానికి ఇచ్చే అందరినీ కూడా ఆ భగవంతుడు కాపాడి రక్షించగాకని కోరుకుంటున్నాం. కారంపూడి తిరునాళ్లకు ఈపూరు మండలం కొండాయపాలెం గ్రామం నుండి తరలిపోయిన పలనాటి వీర్ల ఊరేగింపులో పాల్గొన్న పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన జగ్గారావు పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలో జరగనున్న పల్నాటి తిరునాళ్ల మహోత్సవానికి ఈపూరు మండలం కొండాయపాలెం నుండి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవులు ఆశీర్వచనంతో వీర్లు తరలి వెళ్లాయి. పలనాటి యుద్ధంలో నేల కొరిగిన యుద్ధ వీరులకు గుర్తుగా
వీర్ల ఊరేగింపు జరుగుతుందని, వీరాచార పంతులు కత్తిసేవ చేసి అమ్మవారికి కొలుపులు నిర్వహిస్తారని తరుణ్ అన్నారు. కొండాయిపాలెంలో గ్రామ ప్రజలు వీర్లతో పాటు పీఠాధిపతి తరుణ్ను మేళతాళాలు, తప్పెట్లతో ఊరేగిస్తూ మాజీ ఎమ్మెల్యే మక్కెనతో పాటు జగ్గారావు, గ్రామస్తులు పూలదండలు, శాలువలతో సన్మానించి భక్తిని చాటుకున్నారు. వీరులకు వస్త్రాలను నమ్మి వేస్తే పిల్లలు పుడతారని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే ఉత్సవాలలో వినుకొండకు చెందిన కేశానుపల్లి సుబ్బారావును ఘనంగా సన్మానించారు. వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ ఛాయాచిత్రకారుడు కేశానుపల్లి సుబ్బారావు అంతర్జాతీయ స్థాయిలో అందుకున్న FICS పురస్కారంను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఫోటోగ్రఫీ ఉత్సవాలలో నాగార్జున యూనివర్సిటీ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వారు సన్మానించారు. ఆంధ్ర హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు సుబ్బారావుకు ఇండియా FICS గోల్డ్ మెడల్ షీల్డ్ను అందజేశారు. వినుకొండ జర్నలిస్టులు, ఫోటోగ్రఫర్లు, ప్రముఖులు సుబ్బారావును అభినందించారు. ప్రముఖ కవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు వర్ధంతిని నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గంటా నాగేశ్వరరావు విద్యార్థులతో కలిసి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అని వెలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు గురజాడ అప్పారావు అని బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అంటూ జీవిత విశేషాలను ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ కొనియాడారు. ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి మండలం మేళ్లవాగు పరిసర ప్రాంతాలలో నాటుసారా, అనుమానిత ప్రదేశాలను ECB సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాలింపు జరిపారు. మేళ్లవాగు గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 10 సుమో క్లాసిక్ విస్కీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా మద్యం కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని, నవంబర్ నెలలో 16 అక్రమ కేసులు నమోదు చేసి 12 మంది వ్యక్తులను బైండ్ ఓవర్ చేయటం జరిగిందని అన్నారు. నాటుసారా గురించి సమాచారం తెలిస్తే వెంటనే ఈపూరు ఎక్సైజ్ స్టేషన్లో తెలియజేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.